నిన్నటి రోజున రేవంత్ రెడ్డితోని కలిసి సినీ ప్రముఖులు అందరూ భేటీ అయ్యారు. అయితే ఈ ముచ్చటల మొత్తము ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత సంభాషణల కారణంగా పరిణామాల గురించి చర్చించుకుంటారు, పరిష్కరించుకుంటారు అని అందరూ అనుకున్నారు. ఇక ఏదైతే అల్లు అర్జున్ కేసు, ఇక మరోపక్క బెనిఫిట్ షోల రద్దు గురించి, ఇక అంతేకాదు టికెట్ల పెంపుదల గురించి అట్లా చర్చించుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ ఇక ఈ సంభాషణల ఈ అసలు ముచ్చటనే లేదు అనే అంశం తాజాగా బయటకు వచ్చిందంట. అయితే నిన్నటి రోజున దిల్ రాజు ఆ మీటింగ్ అయిపోయిన వెంటనే మీడియా ముందుకు వచ్చి ఇట్లా మాట్లాడిండ్రు. ఇక ప్రస్తుతము సీఎంతోని మీటింగ్ జరిగింది. హైదరాబాద్ను ఇండియా లెవెల్లో కాదు ప్రపంచ స్థాయిగా తీసుకుపోవాలనేదే మేము సీఎంతోని చర్చించినాము. ప్రభుత్వము ఇక పరిశ్రమ రెండు కలిసి పనిచేయబోతున్నాం అని చెప్పిండు. ఇక అంతేకాదు మన సినిమాలు ఇండియా లెవెల్లోనే కాదు ఇక హాలీవుడ్లో ఇట్లా హైదరాబాద్కు వచ్చి షూటింగ్ చేసుకునేటట్టుగా చేస్తున్నాము. హైదరాబాద్ను పరిశ్రమ గిట్లా అంతర్జాతీయ లెవెల్లో హబ్బు లెక్క మార్చబోతున్నావు. ఇక అదే అసలు కారణం అని చెప్పిండనమాట. అయితే ఇక ఇదంతా మంచిగానే ఉన్నది. కానీ మరోపక్క ఇప్పుడు జరుగుతున్న ఏవైతే అల్లు అర్జున్ కేసు కానీ, ఇక మళ్ళా టికెట్ పెంపుదల గురించి కానీ, బెనిఫిట్ షోల గురించి కానీ ఒక్క మాట మాట్లాడలేదంట దిల్ రాజు. అదే సమయంలో ఈ టికెట్లు రేట్లు పెంపుదలలు బెనిఫిట్ షోలు చాలా చిన్నవని, గంత ముఖ్యం కావు అని, ఇంత చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు అని తేల్చి చెప్పిండంట దిల్ రాజు. ఇక ఇదంతా మంచిగానే ఉన్నది. కానీ మరోపక్క అసలు ముచ్చట్లు వదిలేసి ఇక ఇట్లా చిన్న చిన్న విషయాలు ఫస్ట్ పరిష్కరించుకుంటారేమో అనుకుంటే, ఇక ఇదంతా వదిలేసి హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందడము, దీని గురించి మాట్లాడుకోవడం ఏంది అని పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారంట. మళ్ళీ దీనికే అన్నిటికీ పరిష్కారమా అని నెటిజన్లు గిట్లా ప్రశ్నిస్తున్నారంట. ఇక మరోపక్క ఇప్పుడు ప్రస్తుతము హైదరాబాద్లో ఏదైతే ఇక సంక్రాంతి పండుగ రాబోతున్నది, 2 వారాలుగా సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇక దానికి టికెట్ల పెంచుకోనికి అనుమతులు వస్తాయా, బెనిఫిట్ షోలు ఉంటాయా, ఇక దీని గురించి మాత్రం ఒక స్పష్టత లేకపాయే. అటువైపేమో అల్లు అర్జున్ కేసు నేపథ్యంలో ప్రభుత్వం వైఖరి ఎట్లా ఉండబోతున్నది అని అభిమానులు అందరూ ఆలోచిస్తున్నారు. కానీ ఇవేం పట్టకుండానే హైదరాబాద్కి అంత వెంటనే ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు అని దిల్ రాజు ఇవన్నీ పక్కన పెట్టి సీఎం వాళ్ళకు పెద్దగా ఏదో అంటగట్టిండు, పెద్ద బాధ్యతనే అంటబెట్టిండు అనేటట్టుగా మాట్లాడిండు రాయే. ఇక మొత్తంగా చూస్తుంటే హైదరాబాద్ను దేశవ్యాప్తంగా సినిమాలు సత్తా చాటినప్పుడు ఇక గతంలో ఏ సీఎంతో మీటింగ్ పెట్టిర్రు అని ప్రశ్నిస్తున్నారంట సోషల్ మీడియాలో కొంతమంది. ఇక మరోపక్క దిల్ రాజు మాట్లాడిన ఈ వీడియోని సోషల్ మీడియాలో వంచుకుంటా, అసలు గతంలో ఎవరు సీఎంతో మీటింగ్ పెట్టి మరి ఎవరు ప్రోత్సహిస్తేనే బాహుబలి కథ పుట్టుకొచ్చింది, మగధీర కథ వచ్చింది, ఇప్పుడు పుష్ప 2 హిందీలో గిట్లా మస్తుగా హిట్ అయింది. ఇక సామాన్యమైన ఇట్లా చిన్నవి అనుసంధానం చేయడం తెలియదు. కానీ ఇక ఎవరో పెద్ద మనిషి వచ్చి ఇక పెద్ద ఎత్తున అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ను ఎదిగేటట్టుగా చేయాలని చెప్పిండంట. వీళ్ళు విన్నారంట. ఇక వీళ్ళు ఇలా తొక్కలో పిట్ట కదా అని ఆ పిల్లాడు పెట్టిండంట. ఇక విన్నారు కదా. ఇక మొత్తం మీద దీని గురించి మీరేమంటారు, మీ ఉద్దేశం ఏంది? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా 1 గంట ఉంటుంది, అది కూడా నొక్కురి, మళ్ళీ వస్తా.